ఇద్దరి తేడా ఏం లేదు, సేమ్ టు సేమ్. ఫుడ్ పాయిజన్ కేసులు హాస్టల్లో ఇవాళ జరుగుతున్నాయా? మీరు స్టార్ట్ చేసిపోయినరు, మీకంటే ఏమైనా తక్కువ తిన్నామని అని చెప్పేసి వీళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ఇంకెక్కువ మందికి ఫుడ్ పాయిజన్ చేస్తూ ఉంది. మీరు సన్నబియ్యం ఇస్తామన్నారు, సన్నబియ్యం ఇవ్వకపోయినరు. ఇప్పుడు వీళ్ళేం చేస్తారు, నాసిరకం పురుగుల బియ్యం పెడతా ఉన్నారు. ఆ కాంట్రాక్టర్ ఎవడో, మీరు ఇచ్చిన కాంట్రాక్టరే. అప్పుడు మీరు కొంత దొబ్బిర్రు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ దొబ్బుతా ఉంది. నాసిరకం వస్తువులు తీసుకొచ్చి విద్యార్థులు అనారోగ్యంతో ఆటలాడుతున్నారు. చాలామంది చిన్నపిల్లలు పాపం పేదవాళ్ళ కడుపు కోతకు కారణమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కదా, వాళ్ళు బాటలు వేసిపోయినరు, దాన్ని మీరు కొనసాగిస్తున్నారు. ఏంది మీకు కాంగ్రెస్కి ఏం తేడా ఉంది? ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటున్నావు కేటీఆర్. నిరుద్యోగుల పైన దాడులు చేసింది మీరు కదా, అనేక సార్లు నిరుద్యోగ యువత మీద లాఠీచార్జ్ చేయించింది మీరు కదా. ఉస్మాన్ యూనివర్సిటీని మొత్తం తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైన ఉస్మాన్ యూనివర్సిటీ లాకౌట్ చేసి మొత్తం ఎక్కడికక్కడ బంధించింది మీరు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీని బంధిస్తూ ఉంది, నిరుద్యోగులను మొత్తం కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉంది. దానికి సజీవ సాక్ష్యం అశోక్ నగర్ వ్యవహారం. మీకు వాళ్ళకి ఏం తేడా ఉంది? మీరు చేసిన దాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉండరు. ఇలా కేసీఆర్ కేటీఆర్ మీరు చేసిన పొరపాటుకు మీరే శిక్షను అనుభవించాలి. ఓటుకు నెట్ కేసులా రేవంత్ రెడ్డి దొరికితే ఏం చేసిర్రు? మీ కేసుని అట్లే తొక్కిపెట్టిర్రు. అది నిజం కాదా? రేవంత్ రెడ్డిని రక్షించింది మీరు కదా, కేసీఆర్ కుటుంబం కదా. శిక్ష పడలేక చేసిండ్రా మీరు? కేసును కూడా ఆపి పెద్ద ట్రయల్ కూడా ముందుకు జరగనీయలేదు కదా. దానికి బదులుగా మీరు రేవంత్ రెడ్డి ఉపన్యాసాలు ఇచ్చి ఎలక్షన్స్లలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కేసీఆర్ పరిపాలనలో, నేను డంకా బజాయించి చెప్తున్నా, కక్కిస్తా కేసీఆర్ నుంచి అని చెప్పినావు. ఎడగక్కిచ్చినావు. ఇప్పుడు ఏది అవినీతి మీద ఎందుకో సపోర్ట్ చేస్తలేవు? సంవత్సరం కావస్తుంది కదా, ఏదైనా బయట పెట్టినావా? ఎవరైనా జైలుకు పంపినావా? నిన్న వాళ్ళు జైలుకి పంపలే, కేసు ముందుకు నడపని వాళ్ళు శిక్ష పడేటట్టు చేయలే. ఇప్పుడు వాళ్ళు అప్పుడు నిన్ను రక్షించరు, ఇప్పుడు నువ్వు వాళ్ళని రక్షిస్తావు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా సోయిండి మాట్లాడుతున్నావా? రాష్ట్రపతి ఎన్నికలు, ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముని మేము ముర్ము గారిని ప్రైమ్ మినిస్టర్గా పెడితే, రాష్ట్రపతిగా పెడితే ఊరేగించింది ఎవరు? ఊరేగింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఏమో ఢిల్లీలో పెడుతుంది, ఈడ జులూస్ ఏమో టీఆర్ఎస్ తీస్తుంది. ఇద్దరు కలిసి వ్యతిరేకిస్తారు. యశ్వంత్ సిన్హాను పెట్టి ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఆడ నిలబెడుతుంది యశ్వంత్ సిన్హాని. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ద్రౌపది ముర్ము గారిని పెడుతుంది. ఈడనేమో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి యశ్వంత్ సిన్హాకు పెద్ద గ్రాండ్ వెల్కమ్ చెప్పేసి హైదరాబాద్ అంతా స్తంభించిపోయేటట్టు ఊరేగింపు చేస్తావు. బీజేపీ కాంగ్రెస్ కలిసిందా? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిందా? ప్రజలకు ఈ విషయాలన్నీ తెలుసు. 370 ఆర్టికల్ రద్దు చేస్తే కాశ్మీర్ని భారతదేశంలో మొత్తం పూర్తి స్థాయిలో కలిపితే కవిత ఏం మాట్లాడింది? 370 ఆర్టికల్ రద్దునేమో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో వ్యతిరేకించింది. ఆ సందర్భంగా కవిత ఏం మాట్లాడింది? కాశ్మీర్ ప్రత్యేక దేశం అని చెప్పింది. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గెలిపియండి, కాశ్మీర్లో 370 ఆర్టికల్ని ఉపసంహరిస్తామన్నది. విధానాలలో ఎవరి సేమ్ ఉన్నాయి? బీజేపీ కాంగ్రెసా, టీఆర్ఎస్ కాంగ్రెసా? ఏంది మీరు చెప్తాదలుచుకున్నది? సర్జికల్ స్ట్రైక్ గత ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం సర్జికల్ స్ట్రైకు వైమానిక దాడులు చేస్తే దానికి అన్నిటికీ ప్రూఫ్లు చూపించాలన్నది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కాదా పార్లమెంట్లో?
దేశహితం కూడా మీకు పట్టదు కదా. స్వచ్ఛమైనటువంటి పరిపాలన బీజేపీ మోడీ గారి పాలన ఇస్తూ ఉంది. మీరు బీఆర్ఎస్ పార్టీ మీ ఏంటి కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ధరణి, తెలంగాణ టీఎస్పీఎస్లో నియామకాల్లో అవినీతి, మొత్తం అవినీతి చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు హైడ్రా, మూసి, పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంచనాల పెంపు, ధాన్యం కొనుగోలులో అవినీతి, మిల్లర్లకు అమ్మడంలో అవినీతి, ఇదలా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఓ రకమైనటువంటి అవినీతి చేస్తే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే ధోరణిలో ఇంకో రకమైనటువంటి అవినీతిని తెరలేపింది. కాంగ్రెస్ చేతిలో కమలం పువ్వు ఉంటుందానే ఎవడన్నా నవ్వుతాడు. కాంగ్రెస్ పార్టీ చేతిలో కమలం లేదు. మీ బీఆర్ఎస్ కారు స్టీరింగ్ కాంగ్రెస్ చేతిలో ఉంది. ఇది స్పష్టంగా ముమ్మాటికి ప్రజలు నమ్ముతా ఉండరు. ప్రజలు నిన్ను పట్టించుకుంటలేరని కేటీఆర్ పిచ్చిగా పూతలు ఊస్తే, పిచ్చి రాతలు రాయిస్తే చివరికి నీ గతి ఏమవుతుందంటే కేఏ పాల్ లెక్క తెలంగాణ రాజకీయాల్లో కామెడీ పీస్గా మిగిలిపోతావు తప్ప నిన్ను ఎవడు పట్టించుకోరు అనేటువంటి విషయం ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాం. ఇంకొకసారి ట్విట్టర్లో ఏదైనా పెట్టే ముందు సందర్భం లేకుండా, సమయం లేకుండా ఏది పడితే అది మీడియా హెడ్లైన్స్ కోసం పెట్టొద్దని చెప్పేసి ఇతవగలుగుతా ఉన్నాం. కేఏ పాల్ లెక్క కామెడీ పీస్గా మిగిలిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.